గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఆల్రెడీ క్లాసెస్లో లాస్ట్ క్లాస్లో చూసాము ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ అనేది. నెక్స్ట్ ఎల్సిఎం ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది చూసాం కదా. ఇప్పుడు √5 మెయిన్ టాపిక్ ఇది, ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నది 10th క్లాస్లో ఇదే. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఇర్రేషనల్ అని మనమే ప్రూవ్ చేయాలి. లెట్ అస్ అజ్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్. మనం ఏమనుకుంటున్నామంటే √5 అనేది రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఏంటిది? p/q ఫామ్లో రాసుకోవచ్చు. ఫస్ట్ రేషనల్ అంటే ఇర్రేషనల్ అంటే తెలుసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏదైనా కానీ రియల్ నెంబర్స్లో నుంచే మనం రేషనల్ నెంబర్స్ తీసుకుంటాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాసుకుంటాం. ఇర్రేషనల్ అంటే వీ కెనాట్ రైట్ ఇన్ p/q ఫామ్. ఇక్కడ మన అజ్యూమ్ ఏం చేసుకున్నాం? ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఈక్వల్ టు a/b వేర్ b నాట్ ఈక్వల్ టు 0. a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ మనం రాయాల్సింది a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అనుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఏంటిదంటే దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. కో ప్రైమ్ అంటే ఫస్ట్ ఏంటిది? ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని దాని యొక్క హెచ్సిఎఫ్ని 1 వస్తే దాన్ని ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనం √5 అనేది మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా, √5 అనేది రేషనల్ నెంబర్ అని p/q ఫామ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. √5 హోల్ స్క్వేర్ ఇక్కడ చేస్తే a/b, ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ b² పంపిస్తే a². అప్పుడు 5 డివైడ్ చేస్తుందా a²ని, అట్లనే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడి నుంచే మనకి మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే అజ్యూమ్ చేసుకుంటాం a ఈజ్ ఈక్వల్ టు 5c అని అజ్యూమ్ చేసుకుంటాం. దెన్ c ఈజ్ అన్ ఇంటీజర్. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 5c మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 5b² ఈజ్ ఈక్వల్ టు a² కదా. అప్పుడు మనం a దగ్గర నుంచి ఇక్కడ యూజ్ చేస్తాం 5c హోల్ స్క్వేర్. a² ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే 25c². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 5 5 జా 25 c², 5 1 జా 5, 5 5 జా 25. అప్పుడు కూడా మనం చూస్తే సేమ్ ఈక్వేషన్ లాగానే ఉందా? a²ని కూడా 5 డివైడ్ చేస్తుంది అండ్ b²ని కూడా 5 డివైడ్ చేస్తుంది. సేమ్ అలానే దెన్ 5 డివైడ్స్ b. అప్పుడు 5 డివైడ్స్ బోత్ a అండ్ b. పుట్ a అండ్ b ఆర్ కో ప్రైమ్స్. నేను మనం అప్పుడు ఏమైపోతుంది అంటే మనం అనుకునేది కో ప్రైమ్స్ అంటే ఏంటిది? దానికి హెచ్సిఎఫ్ ఒక్కటే రావాలి, కానీ ఇక్కడ రెండింటికి డివైడ్ చేస్తుందా? ఏబీని 2 డివైడ్ చేస్తుందా 5 అనేది? కాబట్టి అది కో ప్రైమ్ కాదు. ఎప్పుడు కూడా దాన్ని ఏమనాలంటే రెండింటికి డివైడ్ చేయదు. దాని హెచ్సిఎఫ్ ఎట్లా ఉండాలంటే 1 లాగానే ఉండాలి. కానీ మనం అజ్యూమ్ చేసుకునేది తప్పు. అది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదు అంటే మనకి ఏమర్థమైపోవాలి? అది ఇర్రేషనల్ నెంబర్స్. మనం అజంప్షన్ అనేది రాంగ్. హెన్స్ √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్.